రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్కారం విజయపద్మ గారు. నమస్తే నాగరాజ్ గారు. మనిషి ఎప్పుడైనా సరే ఇంకొక మనిషి మీద ప్రేమ అభిమానం లాంటివి పెంచుకుంటూ ఉంటే వేరొక మనిషిలో ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నా కూడా చూడడానికి కూడా ఇష్టపడ్డు. అంటే ఒకళ్ళ మీద ఆ ప్రేమ అభిమానం పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు అని అంటే ఒక భ్రమ. దాన్ని ఎలా క్లియర్ చేయాలి? అంటే ఎందుకు మనిషి అందులోకి వెళ్ళిపోతూ ఉంటాడు, దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా ఆ రియాలిటీలో అంటే ఇంకొకళ్ళు కూడా ఉంటారు మన లైఫ్లో అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలి? మీరే అన్నారంటే భ్రమలో ఉన్నారు ఆల్రెడీ అని చెప్పి. సైకాలజీ ప్రకారం చూస్తే అండి బయాసిస్ ఉంటాయి మనిషికి. అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి తెలియకుండా మనం ఒకటి నమ్మినప్పుడు ఆ నమ్మకానికి బలం చేకూర్చే విషయాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. కన్ఫర్మేషన్ బయాస్ అంటే మనకు నచ్చిన విషయాన్ని కన్ఫర్మ్ చేసేవే కనిపిస్తూ ఉంటాయి మనకి. పక్కన ఏం జరుగుతుంది అన్నది మనం అంటే సెలెక్టివ్ అటెన్షన్లోనికి వెళ్ళిపోతాం మనం. సో అందుకని చెప్పి ఏంటంటే ఈ బయాసుల నుంచి కూడా బయటపడగలిగి వాస్తవాన్ని కరెక్ట్గా చూడగలగటం అనేది ప్రయత్నపూర్వకంగా మనం తెలుసుకుని నేర్చుకుని, అంటే నేను ఇట్లా బయాస్డ్గా ఉన్నాను, ఒకవైపే ఉన్నాను అనేది ఈ భ్రమలో ఉన్నానని తెలిసినప్పుడు, అందులోంచి బయటికి రావాలనుకున్నప్పుడు జరిగే ప్రక్రియ ఇది. కొంతమంది ఉంటారు ఇక జీవితాంతం ఒకే భ్రమలో ఉండిపోతారు. సో మీకు అంటే దీనికి ఎంత రిలవెంట్ అని కాకపోయినా ఎందుకో ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అంటే చిన్నప్పుడు చదువుకున్న పద్యం అది ఆ రిలేటెడ్ స్టోరీ ఒకటి గుర్తొచ్చింది. మీకు కవులు తెలుసు కదా, శ్రీనాథ సార్వభౌముడు, బమ్మెర పోతన. విన్నారా వీళ్ళ పేర్లు ఎప్పుడన్నా? ఎందుకు వినలేదండి. సో యాక్చువల్గా చాలా మందికి తెలియంది ఏంటంటే వాళ్ళిద్దరూ బావమరుదులు. శ్రీనాథుడు, బమ్మెర పోతన బావమరుదులు. అది ఆ విషయం చాలా మందికి తెలియదు. మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు. శ్రీనాథుడు రాజ ఆస్థానంలో అంటే బాగా మంచి అంటే సౌండ్ పార్టీ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు భాషలో చెప్పాలంటే. బమ్మెర పోతన కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ స్థాయి, ఎందుకంటే ఈయన రాజాశ్రయం పొందలేదు. సరే ఇది పక్కన పెడదాం. ఒకరోజు శ్రీనాథుడు వాళ్ళ అమ్మాయి సుశీలతో కలిపి బావగారింటికి బమ్మెర పోతన ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా అప్పుడే బమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షం అనే ఘట్టం రాస్తూ ఉంటారు. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి అనుకుంటా ఆ సందర్భంలో గజేంద్రుడు మొరపెట్టుకోగానే విష్ణుమూర్తి అంటే లక్ష్మికి కూడా చెప్పడు, చక్రం కూడా తీసుకోడు, ఉన్న పళాన లేచి పరిగెత్తి పరివారానికి చెప్పడు, ఎవరిని వెనకాల ఆయుధాలు ఏమీ తీసుకోకుండా ఉన్న పళాన లేచి పరుగున వచ్చేసాడు అనే అర్థం వచ్చేలాగా ఉంటుంది ఆ పద్యం. అది శ్రీనాథుడు చూసి కొంచెం అంటే వ్యంగ్యం వెటకారం కలిసిన గొంతుతో, అదేంటి బావా అలా వచ్చేసి ఆయుధాలు లేకుండా పరివారం లేకుండా ఏమీ లేకుండా గజేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దామని పరిగెత్తుకొచ్చాడని రాశావు అని అడుగుతాడు. అడిగితే బమ్మెర పోతన ఏం మాట్లాడ్డు. కాసేపటికి బమ్మెర పోతనాళ్ళ పిల్లలు శ్రీనాథుడు కూతురు సుశీల ఆడుకోవటానికి బయటికి వెళ్తారు. వీళ్ళిద్దరూ భోంచేస్తూ ఉంటారు. భోంచేస్తూ ఉంటున్నప్పుడు సగంలో ఉండగా పోతన గారి అబ్బాయి వచ్చి మావయ్య శ్రీనాథుడితో సుశీల బావిలో పడిపోయింది ఆడుకుంటా అని చెప్పి అంటాడు. అవును. వెంటనే శ్రీనాథుడు తినేవాడల్లా లేచి పరిగెత్తుకెళ్ళి బావిలోకి తొంగి చూసి అమ్మా సుశీల అని అరుస్తూ ఉంటాడు. అరిచినప్పుడు పక్కనే చెట్టు చాటు నుంచి ఏంటి నాన్న అనుకుంటా వాళ్ళ అమ్మాయి వస్తుంది. ఈ శ్రీనాథుడు పోతనతో ఏం సరసం బావ ఇది, పిల్ల బావిలో పడిపోయిందంటే గుండె జారిపోయినంత పని అయిందంటే మరి ఎలా బావిలోంచి రక్షించుదామని చెయ్యి గడుక్కోకుండా తాడు బొక్కెన లేకుండా ఇంకొకళ్ళ బావిలో దూకేవాడిని పిలవకుండా వచ్చి అమ్మా సుశీల అంటే ఎలా రక్షిద్దామని వచ్చావు. సో భగవంతుడైనా అంతే, భక్తులు పిల్లలతో సమానం. పిలవగానే ఆతృతగా పరిగెత్తుకుంటూ వస్తాడు భగవంతుడైనా సరే. చేతులు కడుక్కుని తాడు బొక్కెన తీసుకుని తీరిగ్గా వద్దాం అనుకోడు అని అంటే అప్పుడు శ్రీనాథుడికి ఉన్న భ్రమలో అంటే ఏంటి, తానే గొప్ప కవినని, తనే అంటే లాజికల్గా థింక్ చేసి రాస్తానని, మిగతా వాళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అని, తన యొక్క కవిత్వమే తను చూసే కోణమే కవిత్వంలో ఏంటి రచనలో ఏంటి అనేది ఎంత
పండితుడైనా సరే ఎక్కడో తెలియని ఒక గర్వం, తనే గొప్పవాడు అనే ఒక భ్రమ, మిగిలిన వాళ్ళందరూ తక్కువ అనే ఒక చిన్న చూపు, ఇవన్నీ తెలియకుండా ఉండేవి శ్రీనాథుల్లో. ఈ దెబ్బతో ఆ భ్రమలన్నీ పటాపంచులైపోయి ఎవరికైనా సరే నిజాన్ని చూడగలిగిన వాడు అంటే ఏంటి, పోతన ఒక నిజమైన భక్తుడు ఆపదలో ఉంటే భగవంతుడైనా సరే ఆలోచించకుండా పరుగు పరుగున వస్తాడు అనేది భగవంతుణ్ణి చూడగలిగి భగవంతుణ్ణి మనసులో నిలుపుకోగలిగి చేసే రచనలు ఇవి. అంతే తప్పితే అంటే ఒక గర్వంతోనో లేకపోతే ఇది రాస్తే బాగుంటుందనో, జనాలకు నచ్చుతుందనో, మహారాజుకు నచ్చుతుందనో కాదు. ఒక ఆర్తితో చేసే రచనలకి అంటే కావ్యాలకి ఆ యొక్క భగవత్ సంకల్పం, ఆ భగవద్ అనుగ్రహం ఉంటుందనేది ఆ రోజు ఆ భ్రమలోంచి బయటకు వచ్చి శ్రీనాథుడికి తెలిసింది. అంటే రియాలిటీ చూడగలిగాడు, కవిత్వం మనసుతో రాసేది చూడగలిగాడు. సో అట్లా భ్రమలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో ఎలాంటి భ్రమలైనా తొలగించుకోవాలి. భ్రమలో ఉన్నానని తెలుసుకోగలగటం ఒక గొప్ప లక్షణం. భ్రమలో నుంచి బయటకు వచ్చి రియాలిటీని చూడాలి అని తెలుసుకొని ప్రయత్నించటం ఇంకొక గొప్ప లక్షణం. లేదంటే వీళ్ళు ఎప్పటికీ భ్రమలోంచి బయటికి రాలేరు. ఇంకొకటి, భ్రమలో ఉన్నప్పుడు పక్కనాళ్ళు చెప్తా ఉంటారు, బాబు నువ్వు భ్రమలో ఉన్నావు బయటికి రా అని. అది యాక్సెప్ట్ చేయగలగాల లేదా? అది కొంతమంది చెయ్యరు, మూర్ఖంగా ఉంటారు. నాది భ్రమ కాదు, ఇదే నిజం, నేను నమ్మిందే నిజం అనే పాయింట్లో ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళని మనం బాగు చేయలేం. బట్ భ్రమలో ఉన్నాళ్ళకి చెప్పినప్పుడు తెలుసుకోగలిగి బయటికి రాగలుగుతారు చూడండి. ఆ విజ్ఞత ఉన్నప్పుడు భ్రమల్లోంచి కూడా బయటికి రావచ్చు. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోకి అయితే బెస్ట్ మోటివేషనల్ స్టోరీ అని చెప్పొచ్చు. ప్యూర్ సైకాలజీ అయినా సరే విన్నింగ్ ఫార్ములా తోటి బలంగా ఒక్కొక్క భ్రమలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఉంటారు, కొంతమంది హీరోయిక్గా తీసుకొని నాయకుడి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ భ్రమ నుంచి బయటపడడానికి బెస్ట్ మోరల్ స్టోరీ అని చెప్తాను నేనైతే. భ్రమించటం మానవ లక్షణం అండి, కానీ తెలుసుకొని బయటపడటం కూడా మానవ విజ్ఞతతో చేసే ఒక లక్షణం అది కూడా. లేదంటే ఎప్పుడు ఒక పిచ్చి భ్రమలోనే ఉంటే జీవితం అంతా భ్రమలతోనే అయిపోద్ది. మేల్కోవాలి కదా, ఎక్కడో ఒక దగ్గర నిజాన్ని, రియాలిటీని చూడగలగాలి కదా. చూసినప్పుడే హోల్ పిక్చర్ అనేది తెలుస్తుంది. అది ఏదైనా, మీరన్న పొలిటికల్ సినారియోనే కావచ్చు, రిలేషన్షిప్పే కావచ్చు, ఏదైనా సరే ఒక నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒకే భ్రమలో ఉంటే చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకే భ్రమలో వీళ్ళు ఇంతే ఇలాగే చేస్తారు అనే ఒక భ్రమ, ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే కష్టం. లోక కళ్యాణం కోసం వీడియో చేసినట్టుంది. మనం చేసేది లోక కళ్యాణానికే కదా. ఒక వీడియో చూసి ఒక్కళ్ళన్నా మారితే మన వీడియో చేసిన అంటే ప్రయత్నం ఫలించినట్టే కదా. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు.